వేణుస్వామి సెలబ్రిటీలకు సంబంధించి సెలబ్రిటీల జాతకాలకు చెప్తూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. గత 4-5 సంవత్సరాలుగా ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా రోల్కు పోషిస్తూ ఉన్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఆయన చాలా ఫేమ్ పొందారు. అయితే ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడిపోతారంటూ ఆయన ఏవైతే చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% జరగడంతో దాన్ని నిజమని చెప్పుకుంటూ జాతకాల పరంగా మీడియా పరంగా ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నాగ చైతన్య శోభితా దుల్లిపాల ఎంగేజ్మెంట్ జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక ప్రిడిక్షన్ కూడా ఇచ్చారు. ఆ ప్రిడిక్షన్ ఇచ్చినటువంటి తరుణంలో ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే 2027 వరకు వీళ్ళిద్దరూ బాగుంటారు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరు వివాహ జీవితం కూడా విడిపోయే అవకాశం ఉంది, దానికి కారణం ఒక అమ్మాయి అంటూ కూడా ఆయన ప్రిడిక్షన్ చెప్పారు. దీని మీద అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వైవాహిక జీవితానికి సంబంధించి వాళ్ళు కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయారు, మళ్ళీ వాళ్ళు వేరే అమ్మాయితోనో వేరే అబ్బాయితోనో ఒకళ్ళు కావాలని కోరుకుంటున్నప్పుడు మీరు బయటకు వచ్చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారంటే కూడా అందరూ ప్రశ్నించేటువంటి పరిస్థితి. అయితే తాజాగా వేణుస్వామి అంటే ఏదైతే జాతకానికి సంబంధించి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పారు. ఆ తర్వాత మరొక వీడియోని రిలీజ్ చేసి ఇది నేను చెప్పడానికి కారణం గతంలో సమంత నాగ చైతన్య విడిపోతారని ఎలాగైతే నేను చెప్పానో ఆ ప్రిడిక్షన్ 100% జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే పర్సన్ నాగ చైతన్య మరొక అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకోబోతున్నాడు, తన వివాహ జీవితాన్ని కొనసాగించబోతున్నాడు కాబట్టి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందని చెప్పే హక్కు నాకు ఉంటుంది, ఆ క్లారిటీ నేను ఇవ్వాలని కాబట్టే నేను ఈ క్లారిటీ ఇచ్చానని చెప్పేసి వేణుస్వామి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వేణుస్వామి పైన ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది ఖండిస్తూ వస్తున్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను, ఆయన ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ కూడా తప్పు అంటూ చెప్తూ వస్తున్నారు. దీనిపైన ఫిలిం ఛాంబర్కి సంబంధించి కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మంచు విష్ణు కూడా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కాస్త అభిమానుల మధ్య అలాగే ఆ ఫ్యామిలీ మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీని మీద వేణుస్వామి పైన నాగార్జునకి సంబంధించి అభిమానులు కానివ్వండి, అలాగే నాగ చైతన్యకి సంబంధించిన అభిమానులు కానివ్వండి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన గతంలో ఏవైతే ప్రిడిక్షన్స్ ఇచ్చారో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా తప్పని చెప్పేసి చెప్తున్నారు. గతంలో వేణుస్వామి గారు చాలా ప్రిడిక్షన్స్ చెప్పారు. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అధికారంలోకి వస్తే మాత్రం ఆయన డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అవుతాడని కూడా చెప్పారు. అది ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత దాన్ని కూడా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన ఆడుకున్నారు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టుతుందని చెప్పేసి చెప్పారు. అది కూడా ఫెయిల్ అవడంతో ఆ విషయంలో కూడా వేణుస్వామి ఫెయిల్ అయ్యారని చెప్పేసి అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి ఆయన మరొక ప్రిడిక్షన్ ఇచ్చారు. అది కూడా ఫెయిల్ అవడంతో ఆయన చేసినటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ వరుసగా ఫెయిల్ అయ్యాయి. కానీ మళ్ళీ నాగ చైతన్య సమంత అదొక్కటే సక్సెస్ అయిందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ శోభితా నాగ చైతన్యకి సంబంధించి అది ఇచ్చి ఒక పొలిటికల్గా కానివ్వండి ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికి, అంటే గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో వాటన్నింటినీ సర్ది చెప్పించుకొని ఇప్పుడు ఆయన సేమ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ఒక సోషల్ మీడియాలో ఒక స్టంట్గా వాడుతున్నారని చెప్పేసి ఆయన అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక పక్కకి జరిపితే మాత్రము ఇప్పుడు మాత్రం దీని మీద ఫిలిం ఇండస్ట్రీ అలాగే నాగార్జున కుటుంబం కానివ్వండి ఆయన అభిమానులకు మాత్రము ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా సీరియస్గా తీసుకొని వేణుస్వామి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే పేర్కొన్నారు. నాగ చైతన్యకి సంబంధించిన అభిమానుల సంఘం కానివ్వండి, నాగార్జునకి సంబంధించిన అభిమానుల సంఘం కానివ్వండి ఈ ఇన్సిడెంట్ పైన చాలా సీరియస్గా ఉన్నారు. వేణుస్వామి పైన కంప్లైంట్ కూడా ఇచ్చి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరబోతున్నారు. అయితే దీనికి సంబంధించి నాగ చైతన్య శోభితాకి సంబంధించి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అఫీషియల్గా నాగార్జున కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి వాళ్ళ ఫొటోస్ కానివ్వండి వాళ్ళ వీడియోస్ కానివ్వండి మీడియాకి రిలీజ్ చేశారు. అలాంటి తరుణంలో ఎక్కడా కూడా వాళ్ళ ప్రశాంతంగా ఒక జీవితాన్ని గడపబోతున్నారంటూ తెలిసినటువంటి నేపథ్యంలో వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలిసి ఉంది. సో దీనికి సంబంధించి వేణుస్వామి పైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా వేణుస్వామిని కాంటాక్ట్ అయ్యారనేది ఆయనే చెప్పారు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. అలాగే మూవీస్కి సంబంధించి మూవీ ఆర్టిస్టులకు సంబంధించి ఏదైనా ప్రిడిక్షన్స్ చెప్పినా కానివ్వండి వాళ్ళకి సంబంధించి ఏమైనా చేసినా కూడా ఈసారి లీగల్ యాక్షన్స్ తప్పు అంటూ కూడా వేణుస్వామికి ఒక హెచ్చరిక ఇచ్చినట్టయితే మా అసోసియేషన్ తెలుస్తుంది. దాంతోపాటు ఆయన నాగార్జునకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అభిమాన సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా వేణుస్వామి మీద లీగల్గా చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది.